ఓ రాజకీయ నాయకుడు వ్యాపారం చేస్తున్నాడంటే రాజకీయ నాయకుడు కదా అనేవి జనం వెళ్ళి వ్యాపారం దగ్గరికి పోరు. ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి క్వాలిటీ బేస్ మీద ఉంటుంది. చంద్రబాబు గారు హెరిటేజ్ కదా అని చెప్పి వెళ్ళి కొనుక్కోరు. అక్కడ హెరిటేజ్లో క్వాలిటీ బాగుంటుందని కొనుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సిమెంట్ కంపెనీ భారతీయ కదా అని కొనుక్కోరు. భారతీయ సిమెంట్స్లో సిమెంట్ బాగుందంటేనే కొనుక్కుంటారు. నాణ్యత బాగోపోతే జగన్ అయినా చంద్రబాబు అయినా పక్కన పెడతారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. సరే, దాంట్లో ఎదుగుదలలో ఎవరి పాత్ర ఏముంది, రాజకీయ పాత్ర ఉందా, ఇది ఒక ఆస్పెక్ట్. అది చట్టపరంగా ఏది ఎదుగుదలకి అదొక వెసులుబాటే తప్పించి అందులో ఉన్నారు కదా అని చెప్పి అద్భుతాలు ఏమీ జరగవు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ వ్యాపారాల మీదన లేకపోతే కనుక ఇతరత్ర వ్యాపారాల మీదన ఇదిగో మనకి నచ్చని పార్టీకి సంబంధించినటువంటిది అయితే అది తొక్కేయాలి, నొక్కేయాలి. ఇప్పుడు మొన్ననే నేను చెప్పా, అంబటి మీదన కోపం ఉంటే అంబటి రాంబాబు మీదనో అంబటి మురళి మీదనో తీర్చుకోండి, కానీ వాళ్ళ వ్యక్తిగత తప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోండి. కానీ వాళ్ళు స్థలం ఫ్లాట్ కట్టారు, అమ్మారు, రిజిస్ట్రేషన్ జరిపోయింది, బ్యాంక్ లోన్స్ తీసుకుని డబ్బులు కట్టారు. తీరా చూస్తే ఇప్పుడు రాజకీయంగా అతని మీద కక్ష తెచ్చుకోవడానికి, ఎవరికి కొనుక్కోవడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదంటే ఎట్లా అన్నది ఇంతకుముందే చెప్పే. ఇప్పుడు తాము ఇచ్చిన అనుమతులు మించి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నట్టు గతంలో రైల్వే శాఖ ఎన్ఓసీ రద్దు చేసింది అంబటి మురళికి. ఇదే విషయాన్ని జీఎంసీకి తెలియజేసింది. ఈ నేపథ్యంలో అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదని కమిషనర్ బిల్డర్కి నోటీసులు జారీ చేశారు. దీంతో అంబటి మురళీకృష్ణ అప్రమత్తమై తాము నిర్మాణాలు కొనసాగించుకోవడం రైల్వే శాఖ అనుమతులు ఇవ్వడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జీఎంసీ న్యాయస్థానం ఆదేశించింది. దీని అర్థం నిర్మాణాలను కూల్చడం వంటివి చేయరాదనే తప్ప అధికారులు పరిశీలించి నివేదికలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని. అయినా అలా ఆ పని ఎందుకు చేయలేదంటూ కమిషనర్ శ్రీనివాసులు ఇప్పటికే ప్రణాళికాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుది నివేదిక రాగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసే యోచనలో ఆయన ఉన్నారు. పనులు జరిగాయని అదనపు కమిషనర్ చల్లా ఓబులేష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కమిషనర్ పుల్ శ్రీనివాసులు మంగళవారం నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించడం ప్రధాని సంతరించుకుంది. మొన్నటి నుంచి ఈనాడు, జ్యోతి వాళ్ళని వెంటపడి ఆ వ్యాపార నాశనం అయిపోవాలి. వాళ్ళకి పోయేది ఉంటుంది, వాళ్ళు లాస్ అయ్యేది పావు వంతు అయితే సర్వనాశనం అయ్యేటటువంటి మధ్యలో మధ్యతరగతి. ఇక్కడ బాధ్యత లేని జర్నలిజం అనేటటువంటిది అతిపెద్ద శాపంగా మారుతుంది.